నా ప్రియమైన మరియు గౌరవనీయులైనటువంటి నా తోటి న్యాయవాద సోదర సోదరీమణులారా, మేధావులారా, నా తోటి పౌరులారా, ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దానిపైన మీడియాలో చెలరేగుతున్నటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయపరమైన సంయమనం మరియు రాజ్యాంగ బాధ్యత, జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయంపైన నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మిత్రులారా, నేను ఈ సమయంలో రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి నేను మీ ముందుకు రాలేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్నటువంటి విస్తృత సంస్థాగత సంస్కృతి పైన ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక సూత్రబద్ధమైనటువంటి ఆందోళనను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారు చేసినట్లుగా నివేదించబడినటువంటి కొన్ని వ్యాఖ్యలు మరి మనకు లైవ్ లా వెబ్సైట్లోను, మిగతా వెబ్సైట్లోను, న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యలు మన న్యాయవాద వర్గంలోనే కాకుండా పౌర సమాజంలో కూడా విస్తృతమైనటువంటి ఆందోళనలకు, చర్చకు దారితీసినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇటీవల ఆయన ఒక కేసు విషయంలో మాట్లాడుతూ ఢిల్లీలోని కొంతమంది న్యాయవాదుల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నాడంటే, మరి నేను మీకు ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఢిల్లీలో నుండి చాలామంది న్యాయవాదులు LLB డిగ్రీలను CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ధృవీకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 30 హజారీ ఇంకా పలానా చోట్ల వాళ్ళు ఫేస్బుక్లో, ఈ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి విషయాలు వాళ్ళు మేము గమనించడం లేదనుకుంటున్నారా? అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమి చేయడం లేదు. వారిలో వేలాది మంది నల్ల గౌన్లు ధరించినటువంటి మోసగాళ్ళు ఉన్నారు. వారి న్యాయవాద డిగ్రీల లా డిగ్రీల పైననే ప్రామాణికత పైన నాకు తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో, CBIతో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పటికీ చేయదు. వాళ్ళు వారితో కుమ్ముకై ఉన్నారు, పూర్తిగా కుమ్ముకైనారు, వారితో చేతులు కలిపి ఉన్నారని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరి దాంట్లో బొద్దింకల్ లాంటి యువకులు కూడా ఉన్నారు. వారికి ఎలాంటి ఉపాధి లేదు. మరి అదేవిధంగా న్యాయవాద వృత్తిలో వారికి స్థానం లేదు. వారిలో కొందరు మీడియాగా, కొందరు సోషల్ మీడియాగా, కొందరు RTI కార్యకర్తలుగా, మరికొందరు ఇతర రాజకీయ కార్యకర్తలుగా మారి అందరిపైన దాడి చేయడం మొదలు పెడతారు. మీరేమో న్యాయవాదులేమో వచ్చి ఇక్కడ మా ముందు కంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేస్తాడని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వివాదాన్ని సృష్టించినది మనకందరికి కూడా తెలుసు. నిజంగా ప్రధానమంత్రి ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవి పట్ల అత్యంత గౌరవంతో నేను చెప్తున్నది ఏమంటే, ఆ వ్యాఖ్యలలో ఆయన చేసినటువంటి కామెంట్స్లో వాడిన భాష, ఆ భాష యొక్క ఇంపాక్టు, ఆ విస్తృతమైన రాజ్యాంగ పరంగా మనం జాగ్రత్తగా పునరాలోచించాల్సిన అవసరం ఉందని చాలామంది మనలో కూడా చాలా బాధపడుతున్నారు, భావిస్తూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి విమర్శల నేపథ్యంలో గౌరవనీయ CJI గారు కొంత తదుపరి విచారణ ఇచ్చాడు. కానీ ఆ విచారణ వల్ల వివరణ ఇచ్చినాడు. కానీ ఆ వివరణ ఒకవేళ బెంచ్ మరియు బార్ మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా, అనుబంధం కారణంగా మనం కొంతమంది మన యొక్క మనోవేదన తగ్గించుకొని రాజీ పడవచ్చు. కానీ విద్యావంతులైన యువకులు, నిరుద్యోగులు, సామాజిక కార్యకర్తలు, పౌర సమాజం మరియు పాత్రికేయులు ఇంకా ఈ యొక్క దిగ్భ్రాంతి నుండి, ఈ నిరాశ నుండి ఇంకా కోలుకోలేదు మిత్రులారా. కేవలం ఈ కప్పిపుచ్చే వివరణతో ఆ వ్యాఖ్యల ప్రభావం అంత సులభంగా తొలగిపోదు. ఎందుకంటే 4 దశాబ్దాలకు పైగా న్యాయస్థానాల పనితీరును చూసినటువంటి ఒక న్యాయవాదిగా, సీనియర్ న్యాయవాదిగా నేను గత దశాబ్దాలలో చాలా భిన్నమైనటువంటి న్యాయ సంస్కృతిని మనం అందరం చూసాం. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు ఏ న్యాయస్థానానికి చెందినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా కోర్టు గది లోపల వెలుపల కూడా అసాధారణమైనటువంటి సంయమనం పాటించేవాళ్ళు. అంతేకాకుండా వారు అనవసరమైనటువంటి మౌఖిక అంటే ఓరల్ కామెంట్స్ చాలా అరుదు, ఎక్కడ కూడా చేయరు. వాళ్ళు వినేవారు మాత్రమే. విచారణలో ఉన్నటువంటి విషయం యొక్క పరిధికి మించిన వ్యాఖ్యలకు వారు చాలా దూరంగా ఉండేవారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కేసు విచారణ జరుగుతున్నప్పుడు అని క్లారిఫికేషన్ అడగడం కానీ, లేకపోతే ఇంకోసారి మనకు చెప్పండి అనడం, అంతేగాని అనవసరమైన వ్యాఖ్యలు అయితే చేసేవాళ్ళు కాదు. గతంలో న్యాయమూర్తులు మిత్రులారా ప్రాథమికంగా తీర్పుల ద్వారానే మాట్లాడాలి.
ఆ యొక్క సీటు నుంచి ధర్మాసనం నుండి చేసేటువంటి వ్యాఖ్యలకు వాక్చాతుర్యం కాదని కూడా గతంలో న్యాయమూర్తులు విశ్వసించేవాళ్ళు. ఆ సంయమనం బలహీనత వల్ల కలిగిన మౌనం కాదు మిత్రులారా, అది ఒక సంస్థాగత క్రమశిక్షణ. అది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడి న్యాయపరమైనటువంటి నిష్పాక్షిత పైన ప్రజలలో విశ్వాసాన్ని బలపరిచినటువంటి వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల సంవత్సరాలలో మరి ఈ యొక్క ట్రెండ్ ఎక్కువైంది. విచారణల సమయంలో చేసేటువంటి మౌఖిక ఈ యొక్క ఓరల్ కామెంట్స్, అబ్జర్వేషన్స్, వీటన్నిటి చూస్తే కొన్నిసార్లు తీర్పులు వెలువడక ముందే ఆ యొక్క కేసులు ఈ విధంగా రావచ్చు, ఈ ఫలితం ఈ విధంగా ఉంటుంది వీళ్ళు చేసే వ్యాఖ్యలను బట్టి అని అభిప్రాయాలను ప్రజల్లో సృష్టించడాన్ని కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఆ వ్యాఖ్యలు సంబంధితమైనటువంటి న్యాయ వివాదానికి సంబంధం లేకుండా, ఆ కేసుకే సంబంధం లేకుండా కనిపిస్తాయి. ఏదో అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ పోయి మాట్లాడేటువంటిది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ వ్యాఖ్యలలో రాజకీయ పరమైనటువంటి ఒక సైద్ధాంతిక ఛాయలను, ఈ ఐడియాలజికల్ ఓవర్ టోన్స్ను కూడా కలిగి ఉండేటువంటి వ్యాఖ్యలు మనం హైకోర్టు మరి మనం ఉన్నత న్యాయస్థానంలో మనం చూస్తూ ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి పరిణామాలు తటస్థత మరియు సంస్థాగత సమతుల్యాలపైన ఆందోళనను మనకు సృష్టిస్తూ ఉన్నాయి మిత్రులారా. ప్రజల్లో అలజడైతే సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పదవిలో, ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ మనం గమనించాం. పదవిలో ఉండగా ముఖ్యమైనటువంటి తీర్పులు ఇచ్చిన తర్వాత కొంతమంది న్యాయమూర్తులు పదవి విరమణానంతరం వెంటనే వారికి స్వీకరించిన వారికి చేసినటువంటి నియామకాలను, ఆ చుట్టూ జరుగుతున్నటువంటి క్విడ్ ప్రోకో అపాయింట్మెంట్స్ అంటే ప్రజలు కూడా చర్చిస్తున్నారు. ఈ ప్రజా నేపథ్యంలో, చర్చల నేపథ్యంలో ఈ విషయం మరింత సున్నితంగా మారుతుంది. అటువంటి వాతావరణంలో రాజ్యాంగ న్యాయస్థానాల నుండి వెలువడేటువంటి ప్రతి బహిరంగ ప్రకటన, లేకపోతే న్యాయమూర్తులు చేసేటువంటి ప్రతి వ్యాఖ్య, ప్రతి కామెంట్ సహజంగానే మరి దాని లోతైన పరిశీలనకు గురవుతున్నటువంటి విషయాన్ని గమనించాలి. అందువల్ల వేలాది మంది న్యాయవాదుల పైన ఒక సామూహిక వ్యాఖ్యలు ఈ విధంగా మరి స్వీపింగ్ కామెంట్స్ చేసినప్పుడు, న్యాయశాస్త్రాల డిగ్రీల పైన, ప్రామాణికత పైన సాధారణంగా నీకు అటువంటి సందేహాలను వ్యక్తం చేసినప్పుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కుమ్ముక్కైందని వర్ణించినప్పుడు, లేదా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతలను, విద్యావంతులను బొద్దింకలు, పరాన్నజీవులు వంటి అవమానకరమైనటువంటి పదాలతో వాళ్ళను వర్ణించినప్పుడు ఆందోళన కలగడం సమాజంలో సహజం మరియు సమంజసం కూడా. ఏ న్యాయవాది వద్దనైనా నకిలీ ధృవపత్రాలుంటే, ఎవడైనా తప్పుడు లా డిగ్రీ తీసుకొని వచ్చింటే చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ చట్ట విరుద్ధతను ఎవడు కూడా, ఏ బార్ అసోసియేషన్ సమర్థించదు. కానీ చట్టబద్ధమైన యంత్రాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి కదా, నువ్వెందుకు సిబిఐని గురించి మీరు మాట్లాడాలి? అదేవిధంగా మరి సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్ కానీ, అదేవిధంగా బార్ అసోసియేషన్లు కానీ ఆ యొక్క క్రెడెన్షియల్స్ అంటే వారి యొక్క సర్టిఫికెట్స్ను ధృవీకరించిన తర్వాతనే కదా సభ్యత్వాన్ని, ఎన్రోల్మెంట్ అనేది చేసుకునేది. దానికి ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంది. కానీ మొత్తం ఒక వృత్తి మొత్తం పైన ఈ విధంగా స్వీపింగ్ కామెంట్స్ చేయడం అనేది అది సంస్కరణకు బదులుగా భయపెట్టేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది మిత్రులారా. మనము బార్ అన్నది అంటే మన లీగల్ ప్రొఫెషన్, మన బాడీస్, బార్ అసోసియేషన్స్ అన్నది, బార్ అనేది న్యాయ వ్యవస్థలకు ఎప్పుడు కూడా శత్రువు కాదు. అసలు బార్ అండ్ బెంచ్, బార్ మరియు బెంచ్ అనేటువంటి న్యాయము అనేటువంటి ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటి లాంటివి ఇవి. టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ జస్టిస్. న్యాయవాదులు కేవలం జీవనోపాధి సంపాదించే నిపుణులు మాత్రమే కాదు మిత్రులారా. అంటే వారికి ఏం పని లేదు, వారికి ఆదాయం లేదు, సంపాదన లేదని మాట్లాడడానికి వారు. అంతేకాదు, చారిత్రాత్మకంగా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని న్యాయవాదులు పౌర స్వేచ్ఛలను, రాజ్యాంగ పాలనలను మరియు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంలో ముందంజలో ఉన్నారు, ముందు భాగంలో అగ్రభాగాన ఉన్నారు అన్నది వాస్తవాన్ని మనం గమనించాలా. ఒక న్యాయవాది యొక్క కర్తవ్యం కేవలం క్లయింట్కు మాత్రమే ఉండదు మిత్రులారా, న్యాయం కోసం కూడా ఉంటుంది. ఈ విల్ స్టాండ్ ఫర్ జస్టిస్. అదేవిధంగా ఈరోజు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు రాకపోవచ్చు, వాళ్ళు ఏం బుద్ధింకలు కాదు. వారి ఈ గణతంత్ర రాజ్య పౌరులు, ప్రజాస్వామ్య పౌరులు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 19 ప్రకారం వారికి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సంస్థలను ప్రశ్నించడానికి, వ్యవస్థలను ప్రశ్నించడానికి, ప్రజా చర్చల్లో పాల్గొనడానికి, అదేవిధంగా పాత్రికేయత్వం చేయడానికి, ఆర్టీఐలో క్రియాశీలత చేయడానికి, ప్రజాస్వామ్య ఉద్యమాలలో పాలు పంచుకోవడానికి వారికి పూర్తి హక్కు రాజ్యాంగం ఇస్తూ ఉంది. ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడాన్ని దేశం పట్లనో లేకపోతే న్యాయ వ్యవస్థ పట్లనో ఒక శత్రుత్వంతో మనం సమానం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు మిత్రులారా. అదే సమయంలో న్యాయ వ్యవస్థ పైన కూడా విమర్శ అనేది చాలా బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా ఉండాలి.
మనము న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని కాపాడాలా. ఎందుకంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకుండా రాజ్యాంగ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించదు. కానీ న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, న్యాయపరమైన జవాబుదారీతనం అనేటివి అవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు కాదు మిత్రులారా. సంయమనం, వినయం, రాజ్యాంగ సమతుల్యత మరియు సంస్థాగత నిబ్బరం ద్వారానే న్యాయ స్వాతంత్రం బలపడుతుంది, బలహీనపడదు. రాజ్యాంగ న్యాయస్థానాల గొప్పతనం కఠినమైన మాటలు మాట్లాడడంలో కాదు మిత్రులారా, ప్రశాంతమైనటువంటి తార్కికతలో వారు ఇచ్చేటువంటి తీర్పుల్లో ఉంటుంది. న్యాయమూర్తుల తీర్పులు ఎప్పుడు కూడా వివిధ భావజాలాలు, ఒక రాజకీయ ప్రభావం కలిగి ఆ విధమైనటువంటి మరి విశ్వాసాన్ని ప్రేరేపించినప్పుడు, అంటే అటువంటిది కాదు అని ఆ విశ్వాసాన్ని ప్రేరేపించినప్పుడే వారు నైతిక అధికారాన్ని పొందుతారు. న్యాయస్థానాలు రాజకీయ భాషకు అతీతంగా, సైద్ధాంతిక పరమైనటువంటి విశ్వాసాలకు, మతపరమైనటువంటి విశ్వాసాలకు అతీతంగా ఎదిగి రాజ్యాంగ విలువలకు దృఢంగా కట్టుబడి ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ యొక్క వైభవం పరిరక్షింపబడుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఈనాడు మునుపెన్నడూ లేనంతగా భారతదేశానికి భయాన్ని కాకుండా ఒక విశ్వాసాన్ని, బెదిరింపులను కాకుండా ఒక సంభాషణను, వాక్చాతుర్య దురాక్రమణ కాకుండా రాజ్యాంగ నైతికతను ప్రేరేపించేటువంటి సంస్థలు చాలా అవసరంగా ఉన్నాయి. ఒక పక్క కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా శాసన వ్యవస్థ, మరి లెజిస్లేచర్, తర్వాత మీడియా, అదేవిధంగా లీగల్ ప్రొఫెషన్, మనము న్యాయవాదులము, మరియు న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ వంటి అన్ని సంస్థలు కూడా రాజ్యాంగ పరిమితులలో మనం పరస్పర గౌరవంతో పనిచేయాలి. అది మాత్రమే మన రాజ్యాంగాన్ని, స్ఫూర్తిని పరిరక్షించి ప్రజాస్వామ్యము మరియు చట్టబద్ధమైనటువంటి పాలన పైన భవిష్యత్ తరాల విశ్వాసాన్ని బలపరుస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీరు కూడా నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.